హాయ్ హలో వెల్కమ్ టు బాకా బ్రదర్స్ ఒపీనియన్స్. సో ఇందాకే వర్షంలో బాగా తడిచి మరి వార్ 2 సినిమాకి వెళ్ళాం. సినిమా అయితే అస్సలు నచ్చలేదు. సో ఇంత వర్షంలో తడిచి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే రీసెంట్గా ఎన్టీఆర్ గారు, రితిక్ రోషన్ గారు సో వాళ్ళు మరి కాలర్ ఎగరేసి మరి సినిమా అద్భుతంగా ఉంటుంది అని చెప్పారు. సో దీంతో ఎక్కడో తెలియకుండా ఒక చిన్న హై అయితే వచ్చింది. సో ఈ హైని బిలీవ్ చేసే వెళ్ళాము. అసలు సినిమా అయితే అసలు నచ్చలేదు, నాకైతే అసలు ఎక్కలేదు. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే కథ ఇండియాకి అగెనెస్ట్గా చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ మొత్తం, సో బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఈ కంట్రీస్ అన్నీ కలిసి ఒక కలి అనే ఒక కార్టెల్ను ఫామ్ చేస్తాయి. సో వీళ్ళ మెయిన్ అజెండా ఏంటంటే ఇండియా డెవలప్మెంట్ను అడ్డుకోవడం, ఇండియాను రూల్ చేయాలనుకోవడం. సో ఇది ఇండియన్ రా ఏజెన్సీకి తెలిసి కబీర్, విక్రమ్ అనే ఏజెంట్ల ద్వారా సో ఈ కలి కార్టెల్ను ఎలా అంతమొందించారనేది సింపుల్గా కథ. ఇప్పుడు సీన్స్లోకి వెళ్తే జపాన్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ద్వారా కబీర్ ఇంట్రడక్షను. యాక్షన్ సీక్వెన్స్ అయితే ఓకే, అది పర్లేదు, బాగానే ఉంది. జపాన్ నుంచి జర్మనీకి వస్తుంది సినిమా. జర్మనీ నుంచి మళ్ళీ సోమాలియాకి వెళ్తుంది. సోమాలియాలో ఏంటి, విక్రమ్ అనే ఇంకో ఏజెంట్, జూనియర్ ఎన్టీఆర్ గారు. సో వీళ్ళ ఇంట్రడక్షన్, అది ఒక యాక్షన్ సీక్వెన్స్. ఆ యాక్షన్ సీక్వెన్స్ ఓకే, పర్లేదు, బాగానే ఉంది. సో కట్ చేసి అక్కడ నుంచి మళ్ళీ కబీరు, విక్రమ్ వీళ్ళిద్దరి మళ్ళీ ఫేస్ టు ఫేస్ అయ్యే ఇంకో సీను, అది యాక్షన్ సీక్వెన్సే. సో ఈ 3 యాక్షన్ సీక్వెన్స్లు. సో దీని తర్వాత కట్ చేస్తే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే బాగానే ఉంది. సో ఇంటర్వెల్ వరకు కట్ చేస్తే ఈ 3 యాక్షన్ సీక్వెన్స్లు, 3-4 యాక్షన్ సీక్వెన్స్లు, ఇంటర్వెల్ బ్యాంగ్ వదిలేస్తే మిగతా సీన్లన్నీ ఏ ఒక్కటి కూడా పెద్ద ఇంప్రెసివ్గా కానీ, పెద్ద కనెక్టివ్గా కానీ, ఏదో ఎమోషనల్గా మనం డ్రైవ్ చేసేది కానీ ఏ ఒక్క సీన్ ఉండదు. ఏదో అలా 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 వెళ్తుంటాయి. ఆ సెటప్ వర్క్ అయితే బాగానే ఉంది, ఆ కలి అదంతా. బట్ ఆ సెటప్ వర్క్ అది బాగుంది, కానీ మనకు స్క్రీన్ మీద విజువల్గా చూపించినప్పుడు అది మళ్ళీ కొంచెం కామెడీగానే ఉంది. సో ఇప్పుడు సెకండ్ హాఫ్లోకి వచ్చేస్తే సెకండ్ హాఫ్లో ఒక ఫ్లాష్ బ్యాక్తో సినిమా స్టార్ట్ అవుతుంది. కబీర్, విక్రమ్ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ వల్లనే ఇద్దరి మధ్యన ఒక చిన్న డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యేది. ఆ కాన్ఫ్లిక్ట్ కావచ్చు, విక్రమ్కున్న ఏదైతే ఆ మోటివ్ ఉందో క్యారెక్టర్కు, అదైతే చాలా సిల్లీగా ఉంది, అవుట్డేటెడ్ కూడా ఉంది, ఏమంత ఎక్కలేదు, రొటీన్ కూడా అనిపించింది. ఆ రీజన్ ఇంకా కొంచెం ప్రాపర్గా ఉండింటే ఇంకా కొంచెం బాగుండేదేమో. ఫ్లాష్ బ్యాక్ ఆ రీజన్ తర్వాత వదిలేస్తే ఇంకా క్లైమాక్స్ వరకు ఏదో సీన్లు అలా వస్తుంటాయి పోతుంటాయి, అలా వస్తుంటాయి పోతుంటాయి తప్ప ఏది మనకి పెద్ద ఇంట్రెస్టింగ్ ఉండదు. క్లైమాక్స్ ఓకే, సో అంతే. ఇది బేసికల్గా స్పై మూవీ అంటే సో ఇట్లా యాక్షన్ సీక్వెన్స్లు ఇలాంటివి కాకుండా ఇంకేముంటాయని మీరు క్వశ్చన్ చేయొచ్చు. బట్ స్పై మూవీ అంటే నాట్ ఓన్లీ యాక్షన్ సీక్వెన్సెస్, ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ, మంచి స్కెచ్లు కానీ, అంటే కౌంటర్ అటాక్లు కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. ఆ కలి కార్టెల్ అనేది దాదాపు ఒక 7-8 కంట్రీలు కలిసి ఫామ్ అయినది. సో ఇలాంటి కలి కార్టెల్ సో ఇండియన్ రా ఏజెన్సీకి ఎలాంటి ఛాలెంజెస్ అవుతుంది, అలాంటి ఛాలెంజెస్ ఏముండవు. దానికి కౌంటర్ అటాక్గా ఇండియన్ రా ఏజెన్సీ ఏం చేస్తుంది అనేది ఏముండవు. సో అవన్నీ కూడా పెద్ద డ్రాబ్యాక్. స్పై మూవీలో ఉండాల్సిన బేసిక్ ఇదైతే లేవు. హైలు కానీ లోలు కానీ ఏముండదు, అలా ఫ్లాట్గా వెళ్తూ ఉంటుంది. యాక్షన్ సీక్వెన్స్లు అయితే బాగున్నాయి, బట్ ఏదైనా రీజనబుల్గా ఉన్నాయంటే మొత్తం అతి. యాక్షన్ సీక్వెన్స్లు అన్నీ టూ మచ్ అతి. ఏదో ఒక 2-3 వదిలేస్తే సో అన్నీ అతి. హాలీవుడ్ సినిమాలో పెడితే మీరు చూస్తారు కదా, మేము తీస్తే చూడరా అనే ఇంకొక ఈ చిన్న క్వశ్చన్ ఎప్పుడు రైజ్ అవుతుంటుంది. సో ఇద్దరు స్టార్లు ఏం చేసినా నడుస్తుంది అంటే అది కాదు కదా, కష్టం. పోనీ ఆ క్యారెక్టర్ల మధ్యన అట్లీస్ట్ విక్రము, మన కబీర్ క్యారెక్టర్ల మధ్యన ఎమోషనల్గా బాండ్ ఉందంటే అది కూడా లేదు, అది కూడా ప్రాపర్గా లేదు. ఏదో 1-2 సీన్లు ఉన్నాయి కానీ ఇంకా కొంచెం బాగా చేసిండొచ్చు, అది కూడా ప్రాపర్గా లేదు. రా ఏజెన్సీ చీఫ్ ఉంటాడు లూథ్రా. సో ఆ లూథ్రాను ఎవరైతే రా ఏజెంట్ ఉంటాడో ఆ కబీర్ క్యాండిడేట్, అది తప్పక అతన్ని చంపాల్సి వస్తుంది. ఆ చంపిన తర్వాత ఆ రా ఏజెన్సీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూతురే కియారా అద్వానీ. సో ఈ అమ్మాయికి కబీర్కు ఎక్కడో పాస్ట్లో లవ్ ఉంటుంది. కబీరే వాళ్ళ ఫాదర్ని చంపడం తెలిసిన తర్వాత సో అమ్మాయి ఎమోషనల్గా ఎలా తీసుకుంది, ఎలా డ్రైవ్ చేస్తుంది, సో ఎలా స్ట్రగుల్ అవుతుంది, ఒక పక్క లవ్, ఒక పక్క ఫాదర్ పోయినా అదంతా ఏముండదు. స్పై మూవీ కాబట్టి ట్విస్టులు ఉండాలని అన్నెసరీ ట్విస్టులన్నీ, అంటే ఆ ట్విస్ట్లను ఏమన్నా ఇంట్రెస్టింగ్ ఉంటాయంటే అవి కూడా ఏముండదు, అన్నీ మనకు తెలిసిపోతుంటాయి. దీని తర్వాత ఇది, దీని తర్వాత వీడే ఇది చేస్తాడు, వీడు ఇది చేస్తాడు, అన్నీ తెలిసిపోతుంటాయి. ఆర్టిస్టుల వరకు వచ్చేస్తే రితిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరు పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. రితిక్ రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే బాగుంది, కానీ క్యారెక్టర్లో పెద్ద వేరియేషన్స్ లేవు. అంటే ఆ ఎమోషనల్గా అప్ అండ్ డౌన్లు కానీ, యాక్షన్ సీక్వెన్స్లో అప్ అండ్ డౌన్లు ఇవన్నీ ఏం లేవు కాబట్టి కొంచెం ఫ్లాట్గా అనిపిస్తుంది. అట్లీస్ట్ ఎన్టీఆర్ క్యారెక్టర్లో నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ అయితే ఉన్నాయి, కొన్నిసార్లు పాజిటివ్గా, కొన్నిసార్లు నెగిటివ్గా, కొన్నిసార్లు అగ్రెసివ్గా. అట్లీస్ట్ ఆ ఛాన్స్ అయితే ఉండింది ఆ క్యారెక్టర్కు. కంపేర్ టు కబీర్ క్యారెక్టర్, విక్రమ్ క్యారెక్టర్లో కొంచెం మోర్ ఎమోషనల్ అప్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి. అనిల్ కపూర్ లాంటి క్యారెక్టర్ను అసలు యూజే చేసుకోలేదు.
అసలు ఒక సీక్వెన్స్ అంటే ఒక సీక్వెన్స్, ఏదో ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్లో ఎంటర్ అవుతాడు తప్ప మిగతాదంతా ఏం ఉండదు. రెస్ట్ ఆఫ్ క్యారెక్టర్లన్నీ ఏం పెద్దగా ఎవరికి ఇంపార్టెన్స్ లేదు, వాళ్ళ గురించి పెద్ద డిస్కషన్ కూడా ఏం పెద్ద అవసరం కూడా లేదు. పాజిటివ్ పాయింట్స్కి వచ్చేస్తే ఇవే, అబ్వియస్లీ రితిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్. సో నెగిటివ్ పాయింట్లకి వస్తే ఫస్ట్ రైటింగ్. సో కథ దీనికి ఆదిత్య చోప్రా గారే అనుకుంటా. సో ఆ కథ ఆయన ఎందుకు చూస్ చేసుకున్నారేమో మనకైతే తెలియదు. ఫస్ట్ కథనే చాలా అవుట్డేటెడ్గా ఉంది. కథ చాలా థిన్ లైన్, కొన్ని సీన్లన్నీ అదిరిపోయినాయంటే సీన్లు కూడా చాలా వీక్గానే ఉన్నాయి సీన్లు. సో అందుకే మనకి ఎక్కడ పెద్ద హై అయితే రాదు. సినిమాటోగ్రఫీ వర్క్ అయితే బాగుంది. సో మ్యూజిక్ కూడా డిసప్పాయింటెడ్. లొకేషన్లు అయితే సాలిడ్గా అయితే ఉన్నాయి. ఓవరాల్గా అయితే యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకు, సో ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, రితిక్ అభిమానులు కావచ్చు, వీళ్ళైతే ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా సినిమా అంటే అన్నీ ఉండాలి, సో అట్లీస్ట్ డ్రామా ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకు దీంట్లో డ్రామా అలాంటివన్నీ ఏముండదు. సో మీరు దాని గురించి వదిలేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్ బాకా బ్రదర్స్ ఒపీనియన్స్.